అందరము అనుకుంటూనే ఉన్నాం. మే 24, 25, 26, 27వ తేదీ నాడు సెలో కర్రెగుట్ట అని నినాదంతో బయలుదేరాలనుకున్నాం. కానీ ఆ ప్రయత్నము విజయవంతం కాలేదు. అప్పుడు స్ఫురించిన వ్యక్తి గద్దరన్న. ఆయన కనుక ఉంటే ఆ సముద్రాన్ని ఎవ్వరు నిలువరించలేరు అనేది ప్రాక్టికల్గా అవగాహనలోకి వచ్చిన అంశం. కేవలం రాయటమే కాకుండా, పాడటమే కాకుండా, ఆయన వెనుక ఉండి వెంట ఉండి ఉద్యమాన్ని నిర్మించేవాడు. ఆయన నిజంగా వారసత్వాన్ని కొనసాగించటము అనేది ఆచరణలో ఇవాళ ఆయన వారసురాలు నిజంగా మన ఎదుట ఆవిష్కరించింది. తను ఒక్కటిగా కలిసి ఉద్యమకారులం మేమెవ్వరము చేయలేని పని తల్లి వెంట పెట్టుకొని పోయి మేము అనుకున్నామే కానీ సాధ్యం కాని పని ఆమె సాధ్యం చేసింది. గవర్నర్ను కలిసి అది చిన్న ప్రభావం చూపదది. డైరెక్ట్గా దేశ రాష్ట్రపతితో, ప్రైమ్ మినిస్టర్తో సంబంధం ఉండే వ్యక్తి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి గవర్నర్ కనుక గవర్నర్ను కలిసి విన్నపం అందించటం అనేది చేసింది. దానికి ఉద్యమ అభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా వాళ్ళకు చెబుతున్నది ఏంటంటే, మీరు రాశారు, ఎవరికి ఉత్తరాలు రాయాలో వాళ్లకు రాశారు. రాష్ట్రపతికి, ప్రైమ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు ఎంతమందికి రాయాలో రాశారు. మీరే కాకుండా హక్కుల సంఘాలు, ఉద్యమకారులు అందరూ రాసే ఉన్నారు. చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రంలో చర్చల కమిటీ ఒకటి ఏర్పడి ఉంది. అఖిల భారత స్థాయిలో కూడా చర్చల కమిటీ ఒకటి ఏర్పడి ఉంది. అఖిల భారత స్థాయి కమిటీ, తెలంగాణలో ఏర్పడ్డ కమిటీ, అన్ని కమిటీలు, పౌర సమాజం, మేధావులు, హక్కుల సంఘాల వాళ్ళు అందరూ ఈ ముగ్గురికి విన్నపాలు రాసి ఉన్నాం. మీరు ఎట్లాగైతే దాన్ని దేశవ్యాప్తం చేశారో, అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లారో, ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక ఏర్పడి ఉంది రాష్ట్రంలో. 10-12 నెలలుగా పనిచేస్తున్న ఈ సంస్థ కింది వరకు తీసుకెళ్ళింది. వెన్నెల మాట్లాడుతూ ఈ అభిప్రాయాలన్నింటినీ కూడగట్టి ఈ సేకరణ అన్నిటినీ కిందికి తీసుకెళ్ళి ప్రజల ముందు విప్పి చెబుతాము, మంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మేము కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం, దాన్ని అట్టడుగు స్థాయికి కూడా తీసుకెళ్ళాం. అఖిల భారత స్థాయిలో కమిటీ ఏర్పడటానికి కూడా చొరవ చూపించిన దాంట్లో పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభ వేదిక ప్రయత్నం, కృషి ఉంది. మీరు కూడా కిందికి తీసుకెళ్లాలని ఏదైతే తలంపు ఉంటుందో దాన్ని ఆహ్వానిస్తూ, ఇంకా అలాంటి ప్రయత్నం రకరకాల రూపంలో కళాత్మకంగా ఇంకా కిందికి తీసుకెళ్ళి చైతన్యపరచాల్సిన అవసరం అయితే ఉంది. చాలా అభినందిస్తున్నాను వెన్నెలను ఈ కృషికి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, మేధావులు కలిసినప్పుడు, హక్కుల సంఘాలు కలిసినప్పుడు చాలా సానుకూలంగా కదిలారు వాళ్ళు. ఇది మేము ఎన్నడూ కూడా చరిత్రలో శాంతి భద్రతల సమస్యగా చూడలేదు.
దీన్ని మేము సామాజిక ఆర్థిక కోణం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చూస్తుంది అని చెప్పారు. చాలా సంతోషం. ఆ స్పేస్లోనే ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కార్యక్షేత్రంలో చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వెన్నెల ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము అంటే మేధావులు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేను కలిసాం, రాహుల్ గాంధీని కూడా కలిసాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు మేము ముందు పెడుతున్నది ఏంటి అంటే, ఆ సానుకూల స్పందన సరిపోదు, మీరు ప్రత్యక్ష చర్యలోకి దిగాలి. ఆ ప్రత్యక్ష చర్య ఏంటంటే, చాలా గాంధీ మార్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగం ఇస్తున్న వెలుతురులోనే పోరాటే హక్కును ప్రసాదించిన ఆ వెలుతురులోనే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉంది కనుక వెంటనే మీ చేతనైనంత మేరకు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనుభవం ఉంది. కర్రెగుట్టలో రాష్ట్ర ప్రభుత్వ బలగాలే బలైన పరిస్థితి ఉంది. అంటే యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా సంకేతాలు వెళ్ళాయి. మేము గ్రాండ్స్ బలగాలను ఆపరేషన్ కగార్లో భాగం చెయ్యము, మేము కాల్పుల విరమణ కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటన రావాల్సింది. ఇంకా ముందుకెళ్తే అఖిల భారత స్థాయిలో అఖిల భారత స్థాయి కాంగ్రెస్ అలాంటి ప్రత్యక్ష చర్య ఒక్కసారిగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ను అదిగో హాల్ట్ ది ఆపరేషన్ కగార్ అన్నాం. ఈ మాట అఖిల భారత స్థాయి కాంగ్రెస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రత్యక్ష కాలు, ఒక బంధు కాలు ఇవ్వండి, ఒక పిలుపునివ్వండి. ఏదో ఒక స్థాయిలో మీకు అనుకూలంగా ఉన్న స్థాయిలో అఖిల భారత స్థాయి కాంగ్రెస్ పార్టీ స్పందన తెలియజేయాలని ఎందుకు చెప్తున్నామంటే, ఇది సందర్భం చాలా పదునైన సందర్భం ఉంది అని మీ దృష్టికి తెస్తున్నాం. బీజేపీని ఒంటరి చేయటం కోసం, మోడీని ఒంటరి చేయటం కోసం, పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చగలిగే రాజకీయ చతురత కనుక ఉంటే మీరు పేద ప్రజలందరూ, పౌర సమాజం కింది స్థాయి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, చర్చలకు రమ్మని. మీ పరువు అంతర్జాతీయంగా ప్రతిష్ట మసకబారుతుంది అని చెబుతా ఉన్నాం. మొత్తం భారత సమాజం అంతా ఘోషిస్తుంటే మీకు వచ్చిన నష్టం ఏంటంట చర్చలు జరపడానికి? ఒక్క ట్రంప్ చెబితే మాత్రమే వెన్నెల చెప్పి ఉంది, వింటారా? భారత సమాజం పేద ప్రజలు ఏ పేద ప్రజల కోసమైతే వాళ్ళు పనిచేశారో ఆ పేద ప్రజలు, ఏ పేద ప్రజలకు మీరు 80 కోట్ల ప్రజలకు మీరు బియ్యం ఇస్తున్నారో ఆ ప్రజలు కోరుకుంటున్నారు. యూనివర్సిటీ విద్యార్థులంతా ఈ మాట కూడా చెప్పింది వెన్నెల. విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. వీళ్ళ మనవి వినండి, వెంటనే చర్చలకు రావాలని. ఒకవేళ కనుక మీరు బేఖాతరు చేస్తే మీకు రాజకీయ పుట్టుగతులు తెలంగాణలో ఎంటర్ కావాలని చూస్తున్నారు. తెలంగాణలో కాదు కదా, దేశవ్యాప్తంగా కూడా 2029లో ఏం జరగబోతుందో ఇప్పుడు ప్రజలు మీ దృష్టికి తెస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే నిర్వాహకులకు పౌరాకుల సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి.
మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.